నివేదికను బీఆర్ఎస్ తప్పుపట్టడం సహజమే, అది కామన్గా జరిగేది. ఎందుకంటే వాళ్ళ మీదకి ఒక ఇది వచ్చినప్పుడు లేదు లేదు అంత మంచిదే అని చెప్పుకుంటారు, అంతకుమించి ఏం చెప్పుకుంటారు. కానీ మేము అడుగుతున్నాం ఏంటంటే వీళ్ళు దుర్మార్గులే, కేసీఆర్ అండ్ కో పెద్ద దుర్మార్గులు, మొత్తం అంతా నాకి పడేసినారు ఆ మేడిగడ్డ పేరుతోటి. ఇప్పుడు ఏమంటున్నాడు, ప్రాణహిత చేవెళ్లలో భాగంగా ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ కడదామనుకున్నటువంటి ప్రాజెక్టు కొంత కంప్లీట్ అయిన ప్రాజెక్ట్ని మార్చి రీడిజైన్ చేసింది అంటున్నారు. ఇదే కదా. ఇప్పుడు మీరు వచ్చి కూడా 2 ఏళ్ళు అవుతుంది, మీరు వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. మీరు గతంలో కాంగ్రెస్ చేపట్టిన ప్రాజెక్ట్ ఏదైతే ప్రాణహిత చేవెళ్ళ ఉందో దాన్ని రీడిజైన్ చేసి కాళేశ్వరంగా కేసీఆర్ మార్చిండో, మీరు చేపట్టిన ప్రాజెక్టే తుమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లికి నీళ్లు తీసుకొచ్చేది, మిగతాదంతా ఆల్మోస్ట్ సేమ్. కాకపోతే రిజర్వాయర్ల కెపాసిటీ కొంత కేసీఆర్ పెంచిండి ఇష్టం వచ్చినట్టుగా, అది పక్కన పెడదాం. తుమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లికి తీసుకురావడమే కదా మెయిన్ ఈ టోటల్ ప్రాజెక్ట్లో. కానీ మరి మీరు ఆల్మోస్ట్ ఇక్కడ 60-70% కాలువలు కంప్లీట్ చేశారు, ఇక్కడ ఒక 2-3 లక్షల ఆయకట్టు ఉన్నది. మరి తుమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లికి తీసుకొచ్చే పని ఇంతవరకు ఎందుకు మీరు చేపట్టలే? 2 ఏళ్ళు అయింది కదా, ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? దేనికి ఆలస్యం చేస్తున్నారు? 4th సిటీ పేరుతో ఇంకో దాని పేరుతో డబ్బులు ఖర్చు పెట్టడానికి రెడీ అవుతున్నారే, మరి ఇక్కడ ఎందుకు? ఆల్రెడీ భూసేకరణ అయిపోయింది, అన్నీ అయిపోయి ఉన్నాయి, మరి ప్రయత్నం ఎందుకు జరగట్లే? మీరు ఒకవైపున ఈ కేసును విచారిస్తూ ఇంకొక వైపున ఈ పని చేసుకుంటూ వెళ్ళారనుకోండి, మీ క్రెడిబిలిటీ వచ్చేది కదా. ఇంకా ఇక్కడ కేసీఆర్ ఎక్కడ ఇరుక్కపోయిందంటే ఈ తుమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లికి నీళ్లు తీసుకురావడాన్ని పక్కన పెట్టి నీటి లభ్యత లేదు అన్న ఒక సాకు చూపించి ఇక్కడ నుంచి మేడిగడ్డ, ఇగో ఇక్కడ నీళ్లు బాగా దొరుకుతాయని ఈడికి మార్చిండు. ఇక్కడ నుంచి మేడిగడ్డ నుంచి అన్నారం టు సుందిల్ల టు ఎల్లంపల్లి, శ్రీపాద ఎల్లంపల్లి రిజర్వాయర్లో నీళ్ళు ఎత్తిపోసేది కేసీఆర్ ప్రాజెక్ట్. సో ఇక్కడి నుంచి ఇక్కడికి మార్చడం వల్లనే మేడిగడ్డ కుంగింది, ఇక్కడి నుంచి ఇక్కడికి మార్చడం వల్లనే అవినీతి జరిగింది అన్న లైన్ని జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ తన నివేదికలో పెట్టి కేసీఆర్ని అక్కడ అడ్డంగా బుక్ చేయడం జరిగింది. దొరికిపోయింది అక్కడ. ఇక మిగతాది ఆయన హయాంలో ఈ నీళ్ళు ఎత్తిపోయడం, ఈ గోదావరి వరద వర్షాకాలం సమయంలో రావడంతో ఈ ఎత్తిపోసిన నీళ్ళన్నీ మళ్ళీ వదిలే ఈ గేట్లు ఓపెన్ చేసి మళ్ళీ తిరిగి నదిలో ఆ సముద్రంలో కలవడం, ఇదంతా రొటీన్గా జరిగింది. 162 టీఎంసీలు ఎత్తిపోస్తే దాదాపుగా 50 నుంచి 100 టీఎంసీల వరకు మళ్ళీ పోయి సముద్రంలో కలిసింది. అందుకే ఇది ఎత్తిపోతల కాదు తిప్పిపోతలని ఆనాడే చెప్పారు. ఇంకా